తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ మరోసారి సెంటిమెంట్ సెగలు రగిలాయి. తెలంగాణ వ్యతిరేక ఆంధ్ర ఆధిపత్య రాజకీయ నేతలపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంధ్ర ఆధిపత్య శక్తులకు తొత్తులుగా వ్యవహరిస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని మంటలు కలుపుతున్నటువంటి ఇక్కడి వ్యక్తులు శక్తులపైన కూడా బగ్గుమంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2వ తేదీకి పుష్కర కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా ఇంకా ఇక్కడి ఆత్మగౌరవం అస్తిత్వం పైన దాడి కొనసాగుతుందనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక రాష్ట్ర ఏర్పాటు అధికారంతో పాటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే చర్యలు కూడా ప్రారంభమయ్యాయనే విమర్శలు మొదలయ్యాయి. మరి ఈ వివాదాలు కొన్ని సందర్భాల్లో అయితే బహిరంగంగా, మరికొన్ని సందర్భాల్లో చాప కింద నీరులాగా సాగుతూ వస్తోంది అంటున్నారు. ఇక మరి ఫక్తు తెలంగాణ వాదులుగా చెప్పుకునే వారి పాలనలోనే ఈ దయనీయమైనటువంటి పరిస్థితి ప్రారంభమైందనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. తెలంగాణ వాదులుగా చెప్పుకునే వారు కూడా తమ యొక్క అధికారాన్ని కాపాడుకునేందుకు అనుసరించినటువంటి అవకాశవాద విధానాల ఫలితంగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం నినాదాలుగా మిగిలిపోయాయనే విమర్శలు ఉన్నాయి. మరి దీంతో ఇక గోతికాడి నక్కల్లాగా కాచుకొని కూర్చున్నటువంటి తెలంగాణలోని సమైక్యవాదులు క్రమంగా రెచ్చిపోతూ ఉన్నారని ఇక అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ శక్తులు ఇటీవలి కాలంలో నెమ్మదిగా ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలపైన ఇక ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాల ఏర్పాటు ఇక కలవరపరిచినప్పటికీ కూడా సానుకూల పాలకుల్లో అయితే కనీసం చలనం అయితే లేనట్లు కనిపిస్తూ ఉంది. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడి ఇక్కడి నుండి తరిమేసినటువంటి పార్టీలు, ఆంధ్రలోని కొన్ని పార్టీలు ఇక్కడ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రవేశించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినప్పటికీ కూడా వాతావరణం సానుకూలించలేదు. మరి ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు, వైఎస్, రోషయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇక ఎన్టీఆర్ విగ్రహాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి గతంలో సీఎం మాట్లాడుతూ టీడీపీ పునాదులను తెలంగాణలో నాశనం చేసినటువంటి పార్టీని బొంద పెట్టే వరకు కూడా నిద్రపోనట్టు చేసినటువంటి ఆవేశ ప్రసంగం, ఇక తాజాగా ఎన్టీఆర్ విగ్రహం సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు, తాజాగా జరిగిన పరిణామాలు మరింత ఆజ్యం పోచాయి. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారంటూ కూడా కార్యక్రమం ఫిక్స్ చేసిన తర్వాత ఆయన పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. మరి ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఇక ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి బీజేపీ నేత అమిత్ షాతో జరిగిందని చెబుతున్నటువంటి మీటింగ్ పైన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. మరి నాగేశ్వర్ వ్యాఖ్యల తప్పప్పులపైన ఎవరైనా సరే మరి చర్చించవచ్చు, కానీ తెలంగాణ ప్రాంత వ్యక్తికి ఆంధ్ర రాజకీయాలపైన మాట్లాడే హక్కు ఎక్కడిదంటూ కూడా కొందరు నాయకులు మాట్లాడిన తీరు విమర్శలకు దారితీసిందని చెప్పుకోవాలి. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల అంశానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం వెనక ఇక మరి తెర వెనుక వ్యూహం ఉందనే విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇక దశాబ్దాల ఉద్యమం, త్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ పాలకులపైన ఇప్పటికీ ఆంధ్ర ఆధిపత్య శక్తుల పెత్తనం సాగుతోందనే విమర్శలు అయితే ఉన్నాయి. మరి వాటిని నిజం చేస్తూ తాజా పరిణామాలు సాగుతున్నాయనే ఆందోళన క్రమం అయితే పెరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న మహానాడు వేదికగా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తితో తడిగుడ్డతోనే తెలంగాణ గొంతును కోసేందుకు
తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్పించడం అయితే ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఉందనే వాదన అయితే సాగుతా ఉంది. మరి ఆ తర్వాత ఇక అమీర్పేట సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడంతో ఇంకొంత చర్చను అయితే తీవ్రతరం చేసిందని చెప్పుకోవాలి. మరి ఇదే సమయంలో మంత్రి లోకేష్ తెలంగాణలో తిరిగి టీడీపీని బలోపేతం చేస్తామంటూ ప్రకటించడం ఇక పుండు మీద కారం చల్లినట్లుగా మారిపోయింది. జనసేన నేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో తమ యొక్క పార్టీని పటిష్టం చేస్తామంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు 2వ తేదీన మీటింగ్ పెట్టుకోవడంతో అయితే ఇంకొంత అగ్గి రాజేసిందనే చెప్పుకోవాలి. మరి ఈ మొత్తం పరిణామాలు ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అభిప్రాయాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. మరి దీనికి బీజేపీ మద్దతు కూడా ఉందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీ జనసేన అండతో ఇక ముందుకు సాగాలనే తెర వెనుక వ్యూహంలో భాగమే తాజాగా అయితే ఈ పరిణామాలకు కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. మరి ఎన్నికల రాజకీయాల్లో తెలంగాణ అస్తిత్వము అల్లకల్లోలం అవుతోందని చెప్పేసి ఆవేదన ఇక కరుడుగట్టినటువంటి తెలంగాణ వాదులు అయితే ఇటీవల మరోసారి బలంగా వ్యక్తమవుతుంది. మరి ఈ నేపథ్యంలో పవన్ పర్యటన పైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తీవ్రంగా అయితే ఇక వాళ్ళు ప్రతిస్పందిస్తూ బహిరంగ హెచ్చరికలు కూడా జారీ చేయడం విస్తృత చర్చకు దారితీసిందని చెప్పాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా నవనిర్మాణ సదస్సు పేరుతో అయితే పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం తెలంగాణ వాదులను తీవ్రంగా కలవరపరుస్తుందంటున్నారు. మరి ఇక ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ పార్టీ ఎక్కడైనా సరే సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకైతే అవకాశం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఇక్కడ ఏదైతే తెరమరుగైతున్నటువంటి పార్టీలు ఆంధ్ర నాయకుల నాయకత్వంలో సాగుతున్నటువంటి పార్టీలో ఇక తిరిగి తెలంగాణ గడ్డపైన రాజకీయాలు చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు తెలంగాణ వాదులను తీవ్రంగా అయితే కలవరపరుస్తున్నాయి. మరి ఈ నేతల రంగ ప్రవేశాన్ని అయితే అన్ని పార్టీలలోని ఇక ఆంధ్ర అనుకూల ముఖ్య నేతల తీరే కారణం అని చెప్పేసి అభిప్రాయం ఇక ఆగ్రహం ఇక తెలంగాణ అస్తిత్వవాదులు అయితే వ్యక్తమవుతోంది. మరి ఈ స్థితిలో ఎన్డీఏ కూటమి పేరుతో తెలంగాణలో బీజేపీ పట్టు సాధించేందుకు జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఇక్కడ పట్టు సాధించేందుకైతే ప్రయత్నిస్తున్నట్లుగా అయితే చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి ఒక ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతున్నట్లుగా అయితే భావిస్తూ ఉన్నారు. ఇక వాస్తవానికి గత 10 ఏళ్ల క్రితం నుంచే తెలంగాణ అస్తిత్వానికి ఇక చేయాల్సినటువంటి నష్టం చేస్తూ వచ్చారని ఇప్పుడు కొనసాగింపు మాత్రమే అనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఈ స్థితిలో జనసేన నేత పవన్ కళ్యాణ్ మీటింగ్ తెలంగాణ వాదుల్లో ఆగ్రహానికి కారణమవుతుందని చెప్పాలి. మరి రాష్ట్ర ఏర్పాటు రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెట్టడం అంటే దాడి నేరుగా ప్రారంభించడంగా అయితే భావిస్తూ ఉన్నారు. పైగా పలు సందర్భాల్లో కూడా తెలంగాణ వ్యతిరేకిగా తనకు తాను చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయిందని చెప్పుకోవాలి. మరి ఎన్నికల లెక్కలు అధికార ఆటలతో అయితే ఇక తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవంతో పాటుగా కూడా ఆటబొమ్మగా మారిపోయిందంటూ ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో స్వయం పాలన కూడా పరాయిగా మారేందుకు ఎంతో కాలం అయితే పట్టదని చెప్పేసి అంటున్నారు.